వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనవరి 2025లో ప్రతి రోజుకు సంబంధించి ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా చూద్దాం. ఇక్కడ జనవరి 1, 2025 యొక్క విశిష్టత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల మధ్య ఈ యొక్క నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా టీసాట్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచే మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంది. సో ప్రతి సంవత్సరము కూడా జనవరి 1న గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంది. సో అయితే ఇక్కడ మన తెలుగు సంవత్సరానికి సంబంధించి కూడా ఒక క్యాలెండర్ ఉంది. సో లైక్ సకా అనేటువంటి ఒక క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఇది 78 AD నుంచి మొదలవుతూ ఉంటుంది. సో లైక్ గ్రెగోరియన్ క్యాలెండర్కు సకా క్యాలెండర్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 78 సంవత్సరాలుగా ఉంది. సో ఇది తెలుగు సంబంధించి ఫాలో అవుతూ ఉంటాం. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గ్రెగోరియన్ క్యాలెండర్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో వన్స్ అగైన్ a very happy new year from our TSAT team. జనవరి 1, 2025 యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మనం ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీతో యూనైట్ అయి ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం ఉంటుంది. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఏ విధంగా ఫిల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లో కల్పిస్తూ చైతన్యపరిచే విధంగానే ఈ యొక్క ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బుక్ చూడొచ్చు, లైక్ వన్ డే ఇన్ పీస్ బుక్ అనేటువంటి ఒక బుక్ ఏదైతే స్టీవ్ డైమండ్ అండ్ రాబర్ట్ అలన్ సిల్వర్స్టైన్ అనేటువంటి వారు ఎవరైతే బుక్ను రాశారో సో దానిలో వారు మెన్షన్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1న ప్రపంచ కుటుంబ దినోత్సవం అనేటువంటిది జరుపుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబాలతో ఈ రోజున గడపాలి అనేటువంటి ఉద్దేశాన్ని వారు ముందుగా 2001లో పాయింట్అవుట్ చేయడం జరిగింది. 2000లో పాయింట్అవుట్ చేశారు. సో అక్కడి నుంచి కూడా మనం ఈ యొక్క ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇంకొక అంశం మనం చూద్దాం. 2 జనవరి 2025 యొక్క విశిష్టతను మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ లైక్ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవంగా చెప్తూ ఉంటాం, వరల్డ్ ఇంట్రోవర్ట్ డే. సో ఈ రోజున వరల్డ్ ఇంట్రోవర్ట్ డే అనేటువంటిది మనం ఎందుకు జరుపుతున్నాము అంటే ఒక బుక్ చూడండి. ఇక్కడ ద పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ ఇన్ ఎ వరల్డ్ దట్ కాంట్ స్టాప్ టాకింగ్ అనేటువంటి ఒక బుక్ని సుసాన్ కెయిన్ వారు రాశారు. సో దానిలో ఆ బుక్లో ఇంట్రోవర్ట్స్కి సంబంధించి ఆవిడ వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి వారి గురించి ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకోసం జనరల్ అసెంబ్లీ వారు ఒక తీర్మానం చేసి 2 జనవరిన ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనకి ముందుకు తీసుకురావడం జరిగింది. 3 జనవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డేని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటాం. సో ఈ రోజున ప్రపంచంలో అనేక అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటారు. మన యొక్క మనసుని ఏ విధంగా పీస్ఫుల్గా ఉంచాలి, సో మైండ్ అనేటువంటిది ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో మన యొక్క బాడీ కూడా వెల్నెస్తో ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్స్ అందరూ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క క్యాంపైన్స్ని రన్ చేస్తూ ఉన్నారు. సో 3 జనవరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డేని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా క్యాంప్స్ కావచ్చు, దానితో పాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మనం ఏ విధంగా లీడ్ చేయాలనేటువంటి అంశాలని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. జనవరి 4, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ బ్రెయిలీ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఎందుకు జనవరి 4ని మనం వరల్డ్ బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ఈ రోజున లూయిస్ బ్రెయిలీ గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి. సో లూయిస్ బ్రెయిలీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఎందుకు బ్రెయిలీ డేగా జరుపుకుంటున్నాము అంటే కారణం ఏంటి అంటే వారు చిన్నప్పుడే తన యొక్క 9వ సంవత్సరంలోనే చూపు కోల్పోయినటువంటి వ్యక్తి. సో అయితే చూపు కోల్పోయిన తర్వాత బ్రెయిలీ అనేటువంటి ఒక లీప్ని వారు రూపొందించారు. సో ఎవరైతే ఇప్పుడు మనకి దివ్యాంగ్స్ అని చెప్తూ ఉంటామో, ఎవరైతే లైక్ అందులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో సో వారు కంటి చూపు లేకపోయినప్పటికీ కూడా అక్షరాలను గుర్తుపట్టగలరు, అదేవిధంగా చదవగలరు, నేర్చుకోగలరు. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే బ్రెయిలీ
వారు లూయిస్ బ్రెయిలీ వారు తీసుకొచ్చినటువంటి లిపి. సో అందుకోసం ఆయన యొక్క బర్త్డేని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకోవడమే కాకుండా అందులో ఎవరైతే ఉన్నారో వారికి సన్మాన కార్యక్రమాలు కావచ్చు, లేదు అంటే వారు ఏదైతే వారి యొక్క ఫీల్డ్లో వారు ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో వారిని గుర్తించి వారికి అనేక విధాలుగా వారి యొక్క ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఈ రోజున ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దినోత్సవాన్ని జరపాలి అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారు తీర్మానం చేయడం జరిగింది. లూయిస్ బ్రెయిలీ గారు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. జనవరి 5, 2025 యొక్క విశిష్టతను మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజున జాతీయ పక్షుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ రోజు నుంచే అంటే జనవరి 5 నుంచే లైక్ ద ఏవియన్ వెల్ఫేర్ కోయలేషన్ అనేటువంటి ఒక సంస్థ వారు తీర్మానం చేశారు. వారు ఈ యొక్క క్యాంపెయిన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. దేనికి సంబంధించిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి పక్షుల యొక్క సంరక్షణ బాధ్యతలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వలస పక్షుల యొక్క సంరక్షణ బాధ్యతలను, దానితో పాటు ఇదే సంస్థ వారు ఏవియన్ వెల్ఫేర్ కోలియేషన్ అనేటువంటి సంస్థ వారు మన భారతదేశంలో నలుమూలలకు తిరిగి పక్షుల యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంటారు. మనందరూ కూడా చూడవచ్చు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అడవుల యొక్క సంపద పెరగడానికి, అడవుల యొక్క వ్యాప్తి చెందడానికి దానిలో ప్రధానమైనటువంటి కారణంగా మనం చూసుకుంటే పక్షులు అనేటువంటివి మనం చూడవచ్చు. సో ఏదైతే ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ప్రొటెక్ట్ అవ్వడానికి, అదేవిధంగా బయోడైవర్సిటీ అనేటువంటిది సమతుల్యంలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణము ఈ పక్షులన్నీ కూడా. ఏ విధంగా అంటే పక్షులు ఏవైతే ఆహారం తిన్న తర్వాత వాటి యొక్క ఎక్స్క్రీట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ పక్షులు కొన్ని రకాలైనటువంటి పండ్లను తిని వాటి యొక్క గింజలను ఎక్స్క్రీటర్ రూపంలో వివిధ ప్రాంతాల్లో డ్రాప్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఈ అడవులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో అట్లా పక్షులు అనేటువంటివి అడవులు పెరగడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకే, సో ఇది అందుకోసమే జాతీయ పక్షుల దినోత్సవాన్ని పక్షుల రక్షణ కోసం మనం జరుపుతూ ఉంటాం. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణ అధికారంగా రాష్ట్ర పక్షి అనేటువంటిది కూడా ఉంది. సో స్టేట్ బర్డ్. సో వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? ఇట్ ఈస్ పాలపిట్ట అంటాం, ఇండియన్ రోలర్ అంటాం, లేదా పాలపిట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇది తెలంగాణ ప్రభుత్వం అధికారంగా పక్షిగా గుర్తించడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే పుష్పం చూసుకుంటే తంగేడు పుష్పం, జంతువు చూసుకుంటే డీర్, అండ్ వృక్షం చూసుకుంటే జమ్మి చెట్టు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంగా గుర్తించినటువంటి చిహ్నాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. సో హూ ఇస్ ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? డాక్టర్ సలీం అలీ గారు. సో వీరు పక్షుల సంరక్షణ కోసం అనేక క్యాంపెయిన్లను నిర్వహించడం జరిగింది. జనవరి 6, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అంటే మనకు ప్రపంచంలో ఈ యొక్క వరల్డ్ వార్ అనేటువంటిది, ప్రపంచ యుద్ధాలు అనేటువంటి సంభవించినప్పుడు చాలామంది కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ మరణించడం జరిగింది. చాలామంది కూడా కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి సందర్భాన వారందరూ కూడా అనాథలుగా మిగలడం జరిగింది. సో అందుకోసం వారి యొక్క వెల్ఫేర్ కోసమే ఈ యొక్క ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా జనవరి 6న. సో అయితే ఈ డేని నిర్వహించాలి అని డిసైడ్ చేసినటువంటి వారు మనం చూసుకుంటే ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆర్గనైజేషన్ అయిన SOS ఎన్ఫాంటాస్ అండ్ డెట్రస్ అనేటువంటి ఒక సంస్థ వారు డిసైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం చూసుకుంటే, ఇతివృత్తం మనం చూసుకుంటే యుద్ధ బాధిత పిల్లల కోసం నిలబడటం అనేటువంటిది థీమ్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే అనాథలు ఉంటారో వారికి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంటారు, సంక్షేమ కార్యక్రమాలని కూడా వారి కోసం ప్రకటిస్తూ ఉంటారు వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలు. జనవరి 6, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా 10వ సిక్ గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో సిక్ మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చెందడానికి కారకులైనటువంటి వన్ ఆఫ్ ది పర్సన్గా మనం చెప్పుకోవచ్చు గురు గోవింద్ సింగ్ గారు. సో అయితే వీరు పాట్నా ప్రాంతానికి చెందినటువంటి వారు, బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. అదేవిధంగా వీరు కల్సాని కూడా స్థాపించడం జరిగింది గురు గోవింద్ సింగ్ గారు. సో వీరు సిక్ మతాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో విస్తరించే విధంగా వీరు తగు చర్యలను తీసుకోవడం జరిగింది. ఇంకొక అంశం, జనవరి 8,
2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున భూమి పరిభ్రమణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. సో అర్త్స్ రొటేషన్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఈ రోజున ఎందుకు జరుపుతున్నాము అంటే ఈ రోజున మనకి లియోన్ ఫాకల్ట్ అనేటువంటి ఒక సైంటిస్ట్ వీరు మొట్టమొదటిసారిగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేషన్ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని కనిపెట్టి వీరు ప్రపంచ మానవాళికి ఈ రోజున తెలియజేసినటువంటి సందర్భాన మనము అర్త్స్ రొటేషన్ డేని ఈ రోజున అంటే జనవరి 8న సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆల్రెడీ. సో భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంది. దానితో పాటు ఈ రొటేషన్లో భాగంగా భూమి తన చుట్టూ తాను తిరగటమే కాకుండా కంప్లీట్గా సూర్యుడి చుట్టూ కూడా 1 సంవత్సర కాలంలో సో 365 రోజుల వ్యవధిలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ వస్తుంది అనేటువంటి అంశం మనందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా భూమికి శాటిలైట్గా ఉన్నటువంటిది న్యాచురల్ శాటిలైట్గా ఉన్నటువంటి మూన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అది కూడా భూమి చుట్టూ కూడా తిరుగుతుంది అనేటువంటి అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జనవరి 9 ఈ రోజు యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రవాసీ భారతీయ దివాస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది ఈ రోజున మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే 9th జనవరి 1915లో మహాత్మా గాంధీ గారు ఎవరైతే గతంలో సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఒక దేశానికి వెళ్ళారో బారిస్టర్ చదవడానికి కావచ్చు, దానితో పాటు లీగల్ ప్రాక్టీస్ కోసం తన యొక్క క్లయింట్ యొక్క అవసరం మేరకు ఎవరైతే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారో సో వారు భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు. సో 9th జనవరి 1915లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు సందర్భంగా ఈ రోజున ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి చూసుకుంటే ఈ ప్రవాసీ భారతీయ దినోత్సవానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడైతే భారతీయులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా వారు అక్కడ సెలబ్రేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. దానితో పాటు ఎవరైతే భారతీయులు ప్రపంచ దేశాలలో ఉన్నారో సో వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ సంబంధించి కూడా క్యాంపెయిన్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం. జనవరి 10, 2025 ఈ రోజు యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ హిందీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో హిందీ భాష అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద భాషగా ఉంది. సో మొట్టమొదటి భాష మనం చూసుకుంటే ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంగ్లీష్ 1.42 బిలియన్ల మంది ఈ యొక్క ఇంగ్లీష్ భాషను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మ్యాండరిన్ చైనీస్ ఏమో 1.38 బిలియన్ల మేర మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ హిందీ భాష 3వ భాషగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద భాషగా 662 మిలియన్ల మంది హిందీ భాషను మాట్లాడుతూ ఉన్నారు. సో మేజర్గా మనం చూసుకుంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిందీని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిలో వివిధ స్లాంగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక దాని తర్వాత సదరన్ ఇండియాకి వచ్చేప్పటికీ సదరన్ ఇండియాలో రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఎక్కువగా ఉండటం వల్ల సో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా హిందీ భాషని ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నారు అంటే 3rd ప్లేస్లో మనం ఎందుకు ఉన్నాము అంటే సదరన్ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ కానీ ఆంధ్రాలో తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడులో తమిళ భాష కావచ్చు, మలయాళం కావచ్చు, ఒడియా కావచ్చు, కన్నడం కావచ్చు. సో ఇట్లా ఈ భాషలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన సో హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది భారతదేశంలో వెన్ కంపేర్డ్ విత్ దీస్ లాంగ్వేజెస్ తక్కువగా ఉండటం జరిగింది. ఓకే. సో ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత హిందీ భాషను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటి వ్యక్తి మాట్లాడింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో హిందీ భాషను జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు కూడా హిందీ భాషను జనరల్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి 2వ వ్యక్తిగా చరిత్రలో నిలిచిన సందర్భం ఉంది. దానితో పాటు హిందీ భాషను కూడా ప్రపంచ భాషలలో
అంటే లైక్ హిందీ భాషను డెవలప్మెంట్ కోసం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అనేటువంటివి జనరల్ అసెంబ్లీకి ఇస్తూ ఉన్నారు. జనవరి 11 సో జనవరి 11, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క డెత్ యానివర్సరీని మనం జరుపుతూ ఉన్నాం. సో వీరు ఎవరంటే భారతదేశానికి 2వ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో వీరు 2వ ప్రధానమంత్రి 1964 నుంచి 1966 మధ్య ప్రధానమంత్రిగా బాధ్యతలను నిర్వహించినటువంటి 2వ ప్రధాని. సో వీరు మనకి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఏదైతే జరిగి ఉందో సో యుద్ధం అనేటువంటిది 1966లో కంప్లీట్ అయినటువంటి సందర్భాన ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఒక దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్కి వారు వెళ్ళటం జరిగింది. సో ఆ తాష్కండ్ అనేటువంటి ప్లేస్కి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏదైతే యుద్ధం అనేటువంటిది సంధి చేయడానికి రష్యా ముందుకు వచ్చి ఆ తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్లో అగ్రిమెంట్ చేసుకోవాలని డిసైడ్ చేయగా సో ఇండియా నుంచి రిప్రజెంటేటివ్గా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఆ దేశానికి వెళ్ళటం జరిగింది. సో ఎప్పుడైతే తాష్కండ్ అగ్రిమెంట్ పైన సైన్ చేసేటువంటి సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి వారు చనిపోవడం జరిగింది. సో ఉజ్బెకిస్తాన్ దేశంలోనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు. ఏ రోజున 11th జనవరి 1966న మరణించడం జరిగింది. సో పదవిలో ఉన్నటువంటి సమయంలోనే మరణించినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వీరే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. 12 జనవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ యూత్ డేని మన భారతదేశం అంతా కూడా జరుపుతూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క నేషనల్ యూత్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాల వల్ల వారు ఇచ్చినటువంటి స్పీచెస్ వలన యువత భారతదేశంలో ఉన్నటువంటి యువత చైతన్యం అవడం జరిగింది సందర్భాన. అందుకోసం వారి యొక్క జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో వారు 12 జనవరి 1863లో 12 జనవరి 1863 సంవత్సరంలో వారు జన్మించడం జరిగింది. వారు మరణించినటువంటి తేదీ 4 జూలై 1902గా మనం చెప్పుకోవచ్చు. సో వారి యొక్క స్వామి వివేకానంద గారి యొక్క ముందు పేరు సో ప్రీవియస్ నేమ్ వచ్చేసి నరేంద్రనాథ్ దత్త గారు. సో వీరు అనేక సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. చూసుకున్నట్లయితే వీక్షిత్ యువ, వీక్షిత్ ఇండియా అండ్ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అండ్ వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వివేకానంద గారు. అదేవిధంగా భారతదేశం నుంచి ప్రతినిధిగా అమెరికా దేశంలో చికాగో ప్రాంతంలో జరిగినటువంటి వరల్డ్స్ రిలీజియన్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ఆ దేశ ప్రజలను కాకుండా ప్రపంచం దేశాలలో ఉన్నటువంటి ప్రజలను తన యొక్క స్పీచ్తో ఆశ్చర్యపరిచే విధంగా స్పీచ్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకోవచ్చు. జనవరి 13, 2025 ఈ రోజున భారతదేశం వ్యాప్తంగా కూడా భోగి పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో టీశాట్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా టీశాట్లో వీడియోస్ చూస్తూ ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ని పొందినటువంటి యువతకు ప్రతి ఒక్కరికి కూడా టీశాట్ తరపు నుంచి మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఈ రోజున భోగి పండుగను మనం ఎందుకు జరుపుతున్నాము అంటే దానికి గల కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి చెడును బయటికి పంపించేసి సో కొత్తదనాన్ని తీసుకురావటం, మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటలలో దాన్ని దహించేసి మనలో ఉన్నటువంటి చెడును కావచ్చు, మనలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ థాట్స్ అవన్నిటిని కూడా ఇక్కడ ఈ ఫైర్లో బర్న్ చేసే విధంగా ఈ యొక్క పండుగను మనం జరుపుతూ ఉంటాం. సో ఈ రోజున మనం చూసుకుంటే సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్యుడి యొక్క దిశ అనేటువంటిది మారుతూ ఉన్నటువంటి సందర్భం ఈ రోజున. సో అందుకే దీన్ని ఉత్తరాయణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనకి సన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో సన్ ఉత్తరాయణంలోకి ఈ రోజున నుంచి కూడా పాత అనేటువంటిది ప్రవేశిస్తుంది కాబట్టి సో ఈ రోజున భోగి పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పండుగని ఇదే టైంలో కూడా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పంటలు అనేటువంటివి ఏదైతే పంటలను మనం ఖరీఫ్ సీజన్లో వేస్తామో
ఆ ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు ఈ రోజున మనకి చేతికొచ్చేటువంటి సమయం కూడా. అందుకోసం కూడా రైతులు ఈ యొక్క పండగని జరుపుతూ ఉంటారు. జనవరి 14, 2025. సో టీశాట్ తరపు నుంచి ప్రతి ఒక్క టీశాట్ వ్యూవర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున ఈ పండగని మనం ఎందుకు జరుపుతున్నాము అంటే, సూర్య భగవానుడు ఈ రోజున మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భాన మకర సంక్రాంతి అనేటువంటి పండుగను మనము జరుపుతూ ఉంటాం. సో వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ పండుగలను జరుపుతూ ఉంటారు. లైక్ లోహరి అని కానీ, బీహు అని ఈ విధంగా, లైక్ తమిళనాడులో మనం చూసుకుంటే పొంగల్ అని కానీ ఈ విధంగా పండుగను జరుపుతూ ఉంటారు. ఓకే, సో దానితో పాటు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పతంగుల పండుగ అనేటువంటిది కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా పతంగులను ఈ రోజున ఎగరవేస్తూ ఉంటారు. జనవరి 15, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ఇండియన్ ఆర్మీ డేగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటాం. దానికి గల కారణం మనం చూసుకున్నట్లయితే, ఈ రోజున జనవరి 15 ఏదైతే ఉందో, సో ఈ రోజున లైక్ కేఎం కరియప్ప గారు, సో కేఎం కరియప్ప గారు ఛార్జ్ తీసుకున్నటువంటి రోజు. సో లైక్ మనకి అంతకుముందు గతంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఇండియన్ ఆర్మీ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. సో అయితే ఈ రోజున 15th జనవరిన కంప్లీట్గా ఇండియన్ ఆర్మీని ఇండియన్స్ చేతిలో పెట్టడం జరిగింది. సో అందుకోసం మనం ఇండియన్ ఆర్మీ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో మొట్టమొదటిగా ఇక్కడ లైక్ ఇండియన్ ఆర్మీకి చీఫ్గా కేఎం కరియప్ప గారు ఉన్నారు. ఓకే, జనవరి 16. సో జనవరి 16, 2025 యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే, ఈ రోజున నేషనల్ స్టార్టప్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే, లైక్ భారతదేశంలో స్టార్టప్ కంపెనీస్ అనేటువంటివి ఎంకరేజ్ చేయడానికి, ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతారో సో వారికి సంబంధించి ఒక ప్రత్యేక దినం అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జనవరి 16ని మనం నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే 2021లో నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేయగా, దీనిని సెలబ్రేట్ చేసేటువంటి వారు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు. అయితే ఇక్కడ జనవరి 10 నుంచి 16th వరకు కూడా జాతీయ స్టార్టప్ వీక్గా నిర్వహిస్తూ ఉంటాం. సో ఈ వీక్లో మనం ఏం చేస్తాము అంటే, ఎవరైతే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఉంటారో సో వారికి కావాల్సినటువంటి రుణాలను మంజూరు చేయడమే కాకుండా స్కిల్ని వారికి అందించడం, నైపుణ్య శిక్షణను వారికి ఇవ్వటము, దాంతోపాటు స్టార్టప్స్ పెట్టడానికి కావాల్సినటువంటి గైడెన్స్ని, ఫినాన్షియల్ అసిస్టెన్స్ని వివిధ రూపాలలో ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం. జనవరి 23. సో ఈ రోజు యొక్క విశిష్టత మనం చూసుకుంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినోత్సవం. సో వీరు 1897 జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో వీరు సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మనం చెప్పుకోవచ్చు. సో వీరు ఇండియన్ ఆర్మీని, సో INA ఇండియన్ నేషనల్ ఆర్మీని లేదా దానిని ఆజాద్ హింద్ ఫౌజ్, సో ఈ యొక్క సంస్థని రన్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇండియన్ ఆర్మీని, సో ఇండియన్ నేషనల్ ఆర్మీని మోహన్ సింగ్ గారు ఎవరైతే ఏర్పాటు చేశారో వారి తదనంతరం ఇండియన్ నేషనల్ ఆర్మీని లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క బాధ్యతలను తీసుకోవడం జరిగింది. సో వీరు భారతదేశం బయట ఉండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశానికి స్వతంత్రం రావడానికి వచ్చే విధంగా అనేక కార్యక్రమాలను వీరు మనం చేయడం జరిగింది. ఓకే, సో అయితే వీరు స్వతంత్రం వచ్చిన తర్వాత వీరు భారతదేశానికి వచ్చేటువంటి మార్గంలో తైవాన్ దగ్గర ఒక లైక్ విమాన ప్రమాదంలో వీరు మరణించారనేటువంటి అంశం కూడా మనకు తెలియవస్తూ ఉంది. లైక్ 1945 ఆగస్టు 18న వీరు మరణించారనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. అయితే వీరి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా మనం పరాక్రమం దివాస్గా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా. జనవరి 24, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే, ఈ రోజున నేషనల్ గర్ల్ చైల్డ్ డేని భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీన్ని నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చూసుకున్నట్లయితే, ఈ రోజున బాలకుల యొక్క సో లైక్ ఎవరైతే మనకి బాలికలు ఉన్నారో, సో గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రొటెక్షన్ బాధ్యతలను తెలియజేస్తారు.
భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ. అదేవిధంగా గర్ల్ చైల్డ్ యొక్క పాపులేషన్ని పెంచడానికి ఎటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క ఫిమేల్ పాపులేషన్ తగ్గడానికి గల కారణాలను విశ్లేషించటము, ఫిమేల్ పాపులేషన్ పెరగడానికి గల కారణాలను అండ్ ఫిమేల్ పాపులేషన్ పెరిగే విధంగా ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి అనేటువంటి విధంగా ఈ రోజున క్యాంపెయిన్స్ అనేటువంటివి భారతదేశం వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. జనవరి 24, 2025 యొక్క విశిష్టత. ఈ రోజున మనం అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున విద్య యొక్క మనిషి యొక్క ఎదుగుదలకు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏ విధంగా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంది. ఎడ్యుకేషన్ వలన ఏ విధంగా మనిషి ఆర్థికంగా కానీ మెంటల్గా కానీ ఏ విధంగా డెవలప్ అవ్వగలరు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానితో పాటు మరి యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ని నిర్వహించాలని తీర్మానం చేసుకున్నటువంటి సంస్థలు మనం చూసుకుంటే ఒకటి UNGA యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, రెండవది యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్గా పిలిచేటువంటి సంస్థ. వీళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా 24 జనవరిని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. మొట్టమొదటిసారిగా 2019లోనే వీరు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ సంవత్సరమే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని నిర్వహించారు. జనవరి 25, 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ ఓటర్స్ డేని మనం భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అంటే ఎందుకు 25 జనవరిని మనం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతున్నాము అంటే ఈ రోజునే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25 జనవరి 1950న భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యూఢిల్లీలో మనం ఏర్పాటు చేసుకున్నాం. వీరే భారతదేశంలో ఎమ్మెల్యేస్కైనా ఎంపీస్కైనా ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్స్కైనా ఎన్నికలను నిర్వహించేటువంటి బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 324 అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరిచారు. మనకి కంప్లీట్గా భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. అందుకోసమే మరి ఈ యొక్క ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటుని రిజిస్టర్ చేసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటి భారతదేశం వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, దాంతోపాటు ఈ రోజునే ఎవరైతే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఉంటారో వారికి ఈ రోజున అంటే జనవరి 25న వారికి ఓటు అంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేస్తారు. ఓటర్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసి వారికి ఎలిజిబిలిటీ మేరకు ఈ యొక్క ఓట్ గుర్తింపుని ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం. జనవరి 26, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుతూ ఉంటారు. రిపబ్లిక్ డేని జనవరి 26న మనం జరుపుతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజునే 1950లో భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చినటువంటి రోజు అనమాట. ఈ రోజు నుంచి జనవరి 26, 1950 నుంచి భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఆ రోజునే మనం ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నామో అది ఈ రోజున అమల్లోకి వచ్చినటువంటి రోజు. 395 ఆర్టికల్స్తో 8 షెడ్యూల్స్తో మనకి అమల్లోకి వచ్చినటువంటి సందర్భం ఈ రోజున. అయితే మరి ఈ సంవత్సరం మనం జరపేటువంటి గణతంత్ర దినోత్సవం వచ్చేసి 76వ గణతంత్ర దినోత్సవం. అయితే ప్రతి సంవత్సరము కూడా వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలను మనం గెస్ట్గా పిలుస్తూ ఉన్నాం. మరి అయితే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభోవో సుబియాంటోని మన చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి అంశాలు. 29 జనవరి
2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటి పత్రిక వెలువడినటువంటి రోజు. సో అందుకోసమే భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని మనం జనవరి 29న జరుపుతూ ఉన్నాం. సో ఈ రోజున మనం చూసుకుంటే జనవరి 29, 1780లో భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక అయినటువంటి బెంగాల్ గెజెట్ని హిక్కీ అనేటువంటి ఒక జర్నలిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక వచ్చేసి బెంగాల్ గెజెట్. సో దీనిని కలకత్తాలో రిలీజ్ చేశారు. చూడొచ్చు, ఇది కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అనేటువంటి పేరుతో రిలీజ్ అయింది. టైటిల్ బెంగాల్ గెజెట్. ఓకే, సో ఇది గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ వ్యతిరేకంగా వారి యొక్క రచనలు ఉన్నటువంటి సందర్భాన 1782లో ఈ యొక్క పత్రికను మూసివేయించడం జరిగింది. ఆ టైంలో బ్రిటిష్ యొక్క అధికారులు. జనవరి 30, 2025 యొక్క విశిష్టత ఈ రోజున మనం చూసుకున్నట్లయితే అమరవీరుల దినోత్సవం లేదా షాహిద్ దివాస్గా ఈ రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే చూసుకున్నట్లయితే ఈ రోజున భారతదేశానికి జాతిపితగా ఉన్నటువంటి వ్యక్తి, బాపూజీగా పిలిచేటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క మరణం. సో వీరు జనవరి 30, 1948న మరణించడం జరిగింది. సో చివరిగా వారు మరణించేటువంటి సందర్భాన హే రామ్ హే రామ్ హరే రామ్ అంటూ పిలుపునిస్తూ మరణించారు. సో అయితే వీరు అక్టోబర్ 2, 1869న గుజరాత్లో పోర్బందర్లో జన్మించినటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. జాతిపితగా పిలుస్తాం, బాపూజీగా కూడా పిలుస్తూ ఉంటాం. సో వీరు అనేక ఉద్యమాలను, స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలను రూపొందించి ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే చంపారన్ ఉద్యమం 1917లో, ఖేడా ఉద్యమం 1918లో, ఖిలాఫత్ ఉద్యమం 1920లో, సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో, అండ్ శాసనోల్లంఘన ఉద్యమం 1930లో, అండ్ క్విట్ ఇండియా ఉద్యమం 1942లో. సో ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశానికి స్వతంత్రం రావడానికి వీరు ముఖ్య కారకుడిగా మనం చెప్పుకోవచ్చు. సో అందుకోసమే తన యొక్క మరణాన్ని డెత్ యానివర్సరీని మనము అమరవీరుల దినోత్సవంగా లేదా షాహిద్ దివాస్గా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం.